పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే ఒక అసురుడు చంద్రావతి నగరాన్ని పరిపాలించేవాడు. అతడు స్వర్గాధిపతి కావాలనే ఆశతో బ్రహ్మదేవుని కొరకు వేల సంవత్సరాలు తపస్సు చేసి ఎన్నో వరాలను పొందాడు. బ్రహ్మ వరం నుంచి వచ్చిన శక్తితో మురాసురుడు దేవతలపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి దేవతలందరినీ స్వర్గం నుంచి తరిమివేశాడు. అంతేకాక అతడు సూర్యుడు, అగ్ని, వాయువు, చంద్రుడు మరియు తదితర దిక్పాలకుల స్థానాల్లో తనవారైన అసురులను నియమించి వారితో కలిసి నానా అరాచకాలను చేయడం ప్రారంభించాడు. మురాసురుని బాధలు భరించలేక బ్రహ్మాది దేవతలందరూ కలిసి తమను కాపాడమని శ్రీ మహావిష్ణువుని వేడుకోగా ఆయన వెంటనే మురాసురునితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. శ్రీహరి వేల ఏళ్ల పాటు ఆ రాక్షసునితో పోరాడినా విష్ణువుకి అలసట తప్ప విజయం రాలేదు. చివరికి యుద్ధంలో అలసిన శ్రీ మహావిష్ణువు తన అలసట తీర్చుకోవడానికి బదరికాశ్రమంలో ఉన్న సింహావతి అనే గుహలోకి వెళ్ళి నిద్రించడం మొదలుపెట్టాడు. శ్రీహరిని సంహరించేందుకు మురాసురుడు కూడా ఆయనను వెతుక్కుంటూ ఆ గుహలోకి వెళ్ళగా అక్కడ శ్రీహరిని రక్షించేందుకు ఆయన అంశతో జన్మించిన ఒక స్త్రీ ఆయుధాలు పట్టుకుని ఉంది. శ్రీహరిని సంహరించేందుకు వచ్చిన మురాసురునితో ఆ స్త్రీ భీకర యుద్ధం చేసి చివరికి ఆ రాక్షసుడిని సంహరించింది. ఇదంతా తెలియని శ్రీహరి నిద్ర లేచి చూడగా అక్కడ మురాసురుని మృతదేహం చూసి తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని ఆ రాక్షసుడిని వధించినందుకు ఆ స్త్రీని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆ స్త్రీ తాను జన్మించిన ఈ రోజు ప్రజలు గుర్తుంచుకునేలా వరమిమ్మన్నది. దానితో శ్రీహరి ఏకాదశి రోజుని జన్మించిన ఆ స్త్రీకి ఏకాదశి దేవిగా నామకరణం చేసి ఆమె జన్మించిన ఆ పుష్యమాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున ప్రజలు వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు అని వరమిచ్చాడు. అంతేకాక ఆ రోజు ఎవరైతే భక్తి ప్రపత్తులతో ఏకాదశి దేవిని పూజ చేసి ఉపవాసం మరియు జాగరణ ఉంటారో వారికి సకల కార్యసిద్ధి జరుగుతుందని వరం ఇచ్చాడు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.